హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, నేను మార్నింగ్ బస్సులో వస్తున్నాను. 4 o'clock నుంచి మా ఊరి నుంచి బస్సు బయలుదేరుతుంది. వస్తుంటే నేను ఎప్పుడైనా కూడా లేడీస్ సీట్లో కూర్చోను. అయితే శంషాబాద్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఆమె వచ్చి జెంట్స్ సీట్లో కూర్చున్నాను, అయినా వచ్చి నన్ను లేవని అంటుంది. వేసి ఇంకా పోయి కూర్చోమంటుంది. అది ఒక పద్ధతి నా ఫ్రెండ్స్. ఇది ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ లేడీస్ సీట్లో కూర్చున్నారు జెంట్స్, వాళ్ళని లేపుతలేదు, నా దానికే వచ్చి డైరెక్ట్ వచ్చి లేపేస్తుంది. ఇప్పుడు నా పద్ధతి ఏముందంటే, ఈ ఖాళీ ఉండని ఉండకపోని జెంట్స్లో ఉంటే కూర్చుంటాం. లేడీస్ ఖాళీ సీట్ ఉన్నా కూడా నేను కూర్చోను సామాన్యంగా. నేను మా మిస్సేజ్ ఇద్దరం వెళ్ళినా కూడా లేడీస్ సీట్లో మాత్రం కూర్చోను. నేను ఆమెకు లేడీస్ సీట్లో కూర్చోబెట్టి నేను జెంట్స్ సీట్లో కూర్చుంటా. అంత పద్ధతి కూడా ఉంటే కూడా ఆమె వచ్చి అట్లా అనకం వల్ల నాకు హట్ అయిపోయినా. నేను హట్ అయిపోయి, ఏందమ్మా వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళకు నువ్వు అంటలేవు, వచ్చి నాకంటున్నావు నువ్వు, ఇది ఒక పద్ధతేనా అని చెప్పి అడిగాను. నేను ఎప్పుడైనా కూడా నేను కూర్చోను. బస్సు ఖాళీ వచ్చినా కూడా నా సీట్లే కూర్చుంటా. కండక్టర్ కూడా మీరు అడగగలుగుతారు. మా ఊరి నుంచే బయలుదేరుతారు కనుక లేడీస్ సీట్లో నేను ఏమాత్రం కూడా కూర్చున్నా లేడీస్ వస్తారని చెప్పి వాళ్ళని చూసి నేను లేచిపోతా. అంతగా ఉన్నా కూడా నన్ను అట్లా చేస్తారు. అట్లా చేసారు ఫ్రెండ్స్. అంటే ఏదో ఏంటంటే మెసేజ్ గురించి చేస్తున్నాను నేను, ఏదో అది దాని గురించి అన్నా అట్లా ఉన్నది. అది అనకం తప్పు కాదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఎంతవరకు కరెక్ట్ ఆమె మాట్లాడకం నేను మాట్లాడకం కరెక్టా? ఎందుకంటే ఈ కాలంలో నీతిగా ధర్మంగా ఉంటే వాల్యూ లేదు, అధర్మంగా ఉంటారుగా వాళ్ళకే వాల్యూ ఉంది. ఆల్రెడీ అక్కడ ఇద్దరు జెంట్స్ కూర్చున్నారు, 3 సీట్లలో కూర్చున్నారు. వాళ్ళకి లేపకుండా నన్నే వచ్చి అది పక్కకు కూడా కూర్చోకుండా మళ్ళీ ఏం చేసిందంటే, లేచిపోయి నువ్వు అక్కడ ఎంకి కూర్చోవాలని అంటున్నాను. నాకు ఒక పద్ధతి కాదుగా ఫ్రెండ్స్ అది. ఆమె మాట్లాడతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ వీడియో.